హాయ్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్ వావేం రుచి విత్ మీ షెఫ్ ఉద్విత. ఏంటి ఈరోజు చీర కట్టేసుకుని వచ్చేసాను అనుకుంటున్నారా? ఈ వీక్ మొత్తం మనం ఎక్స్ప్లోర్ చేసే కంట్రీలో మన బ్యూటిఫుల్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా బాగానే ఉంది. మన స్వామి వివేకానంద స్పీచెస్కి చాలా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ దేశంలో వాళ్ళ గవర్నమెంట్లో స్వామి వివేకానంద పోస్ట్ స్టాంప్స్ని కూడా రిలీజ్ చేశారట. ఇలా స్పిరిచువల్ ఇన్ఫ్లుయెన్సే కాదు, ఐటీ ఇండస్ట్రీ కానీ, ఫుడ్ కానీ, అగ్రికల్చర్ కానీ, వెరైటీ ఆఫ్ డిఫరెంట్ ఫీల్డ్స్లో కూడా మన కంట్రీకి ఈ దేశానికి బ్యూటిఫుల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ 70 years ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ ఉన్న ఈ కంట్రీలో ఈ వీక్ మొత్తం మన ఇంట్రెస్టింగ్ క్లాసిక్ రెసిపీస్ని కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం. నేను మాట్లాడుతున్నాను సర్బియా గురించి. సో హాయ్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్ వన్ మోర్ టైమ్ అండ్ వెల్కమ్ టు అ బ్రాండ్ న్యూ వీక్ ఆఫ్ సర్బియా. ఒకప్పుడు సర్బియాలో ఇన్ఫ్యాక్ట్ ఆ మెడివల్ టైంలో బ్రెడ్స్ని ఎక్కువగా తినేవారు కాదట. ఇన్ఫ్యాక్ట్ బ్రెడ్ తింటే కూడాను గోధుమతో తయారు చేసుకునే బ్రెడ్ ఉట్టి రిచ్ పీపుల్ కోసం, లేకపోతే ఓట్స్తో తయారు చేసుకునే బ్రెడ్ జస్ట్ పువర్ పీపుల్ కోసం అని డివైడ్ చేసేవారు. కానీ ఇవాళ రేపు అలాంటి డివిజన్ ఏం లేదు. ఎందుకు స్టార్టింగ్ నేను బ్రెడ్ గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు? ఎస్, బ్రెడ్ తోటి ఒక ఇంట్రెస్టింగ్ క్లాసిక్ రెసిపీని మనం తయారు చేసుకుందాం. బర్గర్ గురించి మనకు అందరికీ తెలిసిన విషయమే, కానీ ప్రతి ఒక్క కంట్రీలో 2 బ్రెడ్ ముక్కల మధ్యన ఇంట్రెస్టింగ్ స్టఫింగ్ని పెట్టుకోవడం అనే స్టైల్ ఆఫ్ వంటకం మనం చూస్తూనే ఉన్నాం. సో ఈరోజు మనం సర్బియన్ స్టైల్లో సింపుల్గా ఒక బ్యూటిఫుల్ ల్యాంబ్ స్టేక్ని ఎలా ఫ్లేవర్ చేసుకుంటాం, దాన్ని బ్రెడ్తో కలిపేసి ఒక ఇంట్రెస్టింగ్ బర్గర్ లాగా తయారు చేసుకుందాం. సో ఈరోజు మనం తయారు చేసుకుందాం సర్బియన్ ల్యాంబ్ బర్గర్. ఆల్రైట్, సో మన సర్బియన్ ల్యాంబ్ బర్గర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా బేసిక్గా ఉంటాయి. ఎందుకు ఇంకా సింప్లిఫై చేసేసాను అంటే, దీనికి మనం ఒక డిఫరెంట్ కుకింగ్ టెక్నిక్ని యాడ్ చేసి ఒక మంచి స్మోకీ ఫ్లేవర్ కూడా యాడ్ చేద్దాం. అసలు ఏంటో ఏం కావాలని చూద్దాం. నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను బాల్సమిక్ వెనిగర్, దాంతోపాటు వెల్లుల్లిపాయలు వాడదాము, అనియన్ అండ్ బర్గర్కి బ్రెడ్ కావాలి కదా, సో ఈ బర్గర్ బన్స్ని యూస్ చేస్తున్నాను. ఒక బ్యూటిఫుల్ ల్యాంబ్ పీస్, నేను నైస్ బిగ్ చంకీ ఆఫ్ మీట్ని నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. దాంతోపాటు కాస్త వర్చెస్టర్షైర్ సాస్ యూస్ చేద్దాం, స్వీట్ అనియన్ సాస్, పాప్రికా పౌడర్ అండ్ ఆ స్మోకీ ఫ్లేవర్ కోసం నేను ఒక చిన్న బొగ్గు ముక్కని ఆల్రెడీ తెచ్చిపెట్టేసుకున్నాను అనమాట. సో ఈ బొగ్గు ముక్కతోటి ఒక ఇంట్రెస్టింగ్ స్మోకీ ఫ్లేవర్ని మనం యాడ్ చేద్దాం. చాలా సింపుల్ ప్రొసీజర్, చాలా ఇంట్రెస్టింగ్ ప్రొసీజర్ కూడాను. ఎప్పుడైనా కూడా ఇంగ్రీడియంట్స్ తక్కువగా ఉన్నప్పుడు ఫ్లేవర్స్ ఎన్హాన్స్ చేయాలి అంటే ఇలాంటి టెక్నిక్స్ని కంపల్సరీ యూస్ చేయాలి. సో మెల్లగా ఐమ్ గోయింగ్ టు మేక్ ఇట్ నైస్ అండ్ స్మోకీ. మెల్లగా అది కాలనిద్దాము. ఆ టైంలో నేను ఈ బర్గర్కి కావాల్సిన కాంబినేషన్ రెడీ చేసుకుంటాను. సో ఈ స్మోకీ ఫ్లేవర్ యాడ్ అయ్యేంత టైంలో నేను ఏం చేస్తాను అంటే ఒక ఇంట్రెస్టింగ్ అరే ఆఫ్ టెక్స్చర్స్ని రెడీ చేసుకుంటాను. దానికోసం యూస్ చేద్దాం బేబీ కార్న్. ఎప్పుడైనా కూడా మనం బర్గర్స్ తయారు చేసేసుకునేటప్పుడు పక్కన పొటాటోస్ తోటి ఫ్రైస్ సర్వ్ చేస్తూ ఉంటాం కదా, కొన్నిసార్లు సింపుల్ వెజీస్ కూడా ఫ్లేవర్స్ని ఎన్హాన్స్ చేస్తాయి. దానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నేను యూస్ చేస్తున్నాను. ఇందులో వెజీ మిక్స్ లాగా పక్కన పెట్టుకుందాం. దాంతోపాటు సింపుల్గా ఈ స్టేక్ని ఫ్లేవర్ చేసేసుకుందాము చాలా బేసిక్ ఇంగ్రీడియంట్స్తో. ఇక్కడ నేను యూస్ చేస్తున్న ఈ స్టేక్ని లైట్గా పీసెస్ స్ట్రైప్స్ కట్ చేసుకుంటాను పైన, జస్ట్ దీస్ బ్యూటిఫుల్ స్ట్రిప్స్, సో దట్ ఆ ఫ్లేవర్స్ అనేవి లోపలికి వెళ్తాయి అండ్ చాలా ఫ్లేవర్ఫుల్గా మారుతాయి. సాస్ ఇంకా ఈజీగా అయిపోవాలి అంటే నేను చూపించే ఇంగ్రీడియంట్స్ అన్ని సపరేట్గా కలిపేసుకుని దీని మీద ఒకటేసారి రబ్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కాస్త స్వీట్ అనియన్ సాస్, కొంచెం పాప్రికా పౌడర్, చిల్లీ ఫ్లేక్స్, కొంచెం వెల్లుల్లిపాయ, 2 cloves ఆఫ్ గార్లిక్ కట్ చేసేసుకుని నేను ఇందులోనే ఫిల్ చేసుకుంటాను. చాలా సిలీ టెక్నిక్ లాగా అనిపించినప్పుడను ఫ్లేవర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. ఇందులో ఒక యాసిడిటీ అనేది యాడ్ చేయాలన్నమాట. సో బేసిక్గా మ్యారినేషన్ చేసేటప్పుడు కాస్త చిల్లీ వెనిగర్ కానీ
యాపిల్ సైడర్ వెనిగర్ కానీ లేకపోతే ఏం లేకపోతే సింపుల్గా నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మెల్లగా రబ్ చేసుకున్నా. ఇలా అప్లై చేయడంతో టీ లోపల వరకు ఫ్లేవర్స్ అని వెళ్ళిపోతాయి కదా. సైడ్ కూడా సో వెజీస్ అనేవి మన ఇష్టం. మనకు కావాల్సిన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెజీ మిక్స్చర్ని మనం ఇలా యాడ్ చేసుకోవచ్చు. క్విక్గా ఫ్లేవర్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ బ్రాకలీ కాంబినేషన్ తోటి మనం సర్వ్ చేయాలనుకున్నా కూడా లైట్గా బ్రాకలీని బ్లాండ్ చేసేసుకొని కాస్త నెయ్యిలో వేయించుకుంటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో లెట్స్ జస్ట్ కంటిన్యూ. నేను ఇక్కడ ఈ బేబీ కార్న్తో సహా ఉల్లిపాయలు కూడా సర్వ్ చేయాలనుకుంటున్నాను. సో కొంచెం పెద్దగానే కట్ చేసేసుకుంటున్నాను. సో ఈ ఉల్లిపాయలని ఫ్లేవర్ఫుల్ ప్యాన్లో కుక్ చేసుకున్న తర్వాత మనం బర్గర్ అసెంబుల్ చేసేటప్పుడు మధ్యలో కూడా వేసుకుంటే ఆ క్యారమలైజ్డ్ ఆనియన్స్ ఒక మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తాం. ప్యాన్లో వేసేసుకుందాం. ఫస్ట్ కాస్త ఆయిల్. ఈ స్మోకీ ఫ్లేవర్ని 2 డిఫరెంట్ స్టెప్స్లో కూడా యాడ్ చేయొచ్చు. నంబర్ 1, మ్యారినేషన్కి ఒకవేళ ఎక్కువ టైం ఉంది అంటే ఇలా తయారు చేసేసుకున్న తర్వాత బాగా కాలిన బొగ్గు ముక్కను అందులో పెట్టేసుకుని కూడా మీరు మ్యారినేట్ చేసుకోవచ్చు. కానీ క్విక్గా ఆ స్ట్రాంగ్ స్మోకీ ఫ్లేవర్ కావాలి అంటే అయిపోయిన తర్వాత మొత్తం క్లోజ్ చేసేసుకుని ఒకటేసారి స్మోకీ ఫ్లేవర్ యాడ్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది అండ్ చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ కూడా వస్తుంది అనమాట. మనం చట్నీ అండ్ పక్కనే ఆయిల్స్ రిలీజ్ అవుతున్నాయి కదా, వీటిని కూడా మనం యాడ్ చేసేసుకుందాం. స్టేక్ని 2 వైపులా మెల్లగా కుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో అడుగు పెట్టద్దాం. ఆ లోపల ఇన్ఫాక్ట్ ఐ థింక్ I can cut the burger buns too. కట్ చేసుకున్నా మెల్లగా 2 వైపులా కుక్ చేసుకుని అప్పుడు నెక్స్ట్ స్టెప్లో అడుగు పెట్టద్దాం. ఆల్ రైట్, పర్ఫెక్ట్గా గ్రిల్ అయిన బ్యూటిఫుల్ స్టేక్ రెడీ అయిపోయింది. సో ఇక్కడ మనం తయారు చేసుకున్న ఈ బేబీ కార్న్ కట్స్ కానీ లేకపోతే ఉల్లిపాయలు కానీ కూడాను ఎటువంటి ఫ్లేవర్స్తో లేవన్నమాట. జస్ట్ ప్లెయిన్ సింపుల్ ఈ స్టేక్ ఫ్లేవర్స్తో తయారయ్యాయి కాబట్టి కాస్త ఉప్పు వేసుకున్నాం, మరి పచ్చిగా ఉండకుండా. లిటిల్ ఆఫ్ పెప్పర్, ఫ్రెష్లీ గ్రౌండ్ పెప్పర్. సో డన్. స్టేక్ తీసుకుంటున్నాను, చేసుకుంటున్నా. ఒక అల్యూమినియం బాల్తో పక్కన జరిపేసుకుని ఇంకా ఓకే, ఒక అల్యూమినియం ఫాయిల్ సాఫ్ చేసుకుంటాను. ఆల్రెడీ పొగలు వస్తున్నాయి. క్లోజ్ చేసుకుంటే కాస్త స్మోకీగా అవుతుంది, కానీ మనం ఇందులో ఆయిల్ యాడ్ చేసుకుంటే దిస్ ఇస్ అ ట్రిక్, ఇంకా స్మోకీ ఫ్లేవర్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎగ్జాక్ట్లీ లైక్ దిస్. ఇప్పుడు నేను క్లోజ్ చేసేసుకుంటాను. బ్యూటిఫుల్ స్మోకీ ఫ్లేవర్ చాలాసేపటి వరకు రిచ్ బార్బిక్యూ సెటప్లో తయారైన స్టేక్ లాగా ఈ చిన్న పీస్ రెడీ అవుతుంది. సో ఇంచుమించు ఒక 15 to 20 minutes వరకు ఈ స్మోకీ ఫ్లేవర్ని డిస్టర్బ్ చేయకుండా మనం పక్కన పెట్టాలి. ప్యాన్ ఆల్రెడీ కాస్త వేడిగా ఉంది కదా, ఈ ఫ్లేవర్స్లోనే నేను ఈ బ్రెడ్ ముక్కల్ని కూడా కొంచెం వామ్ అవ్వనిస్తాను. ఐ డోంట్ వాంట్ టు కుక్ ఇట్. ఓకే, ఒక బాల్ తీసుకున్నా, కాస్త మేయోనీస్ సాస్ వేసుకుంటున్నాను. బాల్సమిక్ వెనిగర్ వేసుకుందాం. కాస్త ఫస్ట్ యూజ్ చేసిన నిమ్మకాయ నుంచే నిమ్మకాయ రసం, సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్. కావాలంటే ఇందులో మీరు సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా యాడ్ చేయొచ్చు, కానీ అవసరం లేకపోతే హ్యాపీగా అవాయిడ్ కూడా చేయొచ్చు. బేసిక్గా ఒక క్విక్ డిఫరెంట్ ఫ్లేవర్డ్ సాస్ తయారు చేసుకుంటున్నా. రెగ్యులర్గా టమాటో కెచప్ లాంటి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తాం కదా. ఒకవేళ మీ దగ్గర బాల్సమిక్ వెనిగర్ లేకపోతే రెగ్యులర్ వెనిగర్ కూడా హ్యాపీగా కాస్త యూస్ చేయొచ్చు. జస్ట్ మనకు ఆ అసిడిటీ ఫ్లేవర్ కావాలన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకొక 10-15 minutes పడుతుంది. మెల్లగా దీన్ని స్మోక్ అవనిద్దాము. తర్వాత పర్ఫెక్ట్ అసెంబ్లింగ్ని స్టార్ట్ చేసేసుకుందాం. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ కలుద్దాం.
ఆల్రైట్ ఒక 15 మినిట్స్ తర్వాత బ్యూటిఫుల్ స్మోకీ ఫ్లేవర్ ఉన్న మన స్టేక్ రెడీ అయిపోయింది కదా. లెట్స్ స్టార్ట్ అసెంబ్లీ. బర్గర్ ఎప్పుడైనా కూడా డిఫరెంట్ ఎలిమెంట్స్ని ఎంత ఇంట్రెస్టింగ్గా తయారు చేసుకున్నా కూడా ఆ అసెంబ్లింగ్ ప్రాసెస్లోనే మొత్తం ఫ్లేవర్స్ అండ్ రిచ్నెస్ ఉంటుంది అనమాట. సో నేను దానికోసమే కాస్త డిఫరెంట్గా మనం తయారు చేసుకుందాం. పాలకూర, పాలకూర నేను ఈసారి లెట్యూస్ ఆకుల బదులు ప్లేట్ చేసుకుందాం. లీవ్ ఆఫ్ పాలకూర. దానికంటే ముందుగా మనం తయారు చేసుకున్న ఈ ఇంట్రెస్టింగ్ సాస్ కొంచెం. ఈ పర్టిక్యులర్ సాస్ అనేది బాల్సమిక్ వెనిగర్తో తయారు చేసుకున్నాం కాబట్టి కొంచెం పుల్లగా ఉంటుంది. దాన్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేయడానికి నేను యూజ్ చేస్తున్నాను మేయోనీస్. సో ఇట్స్ పర్ఫెక్ట్ ఆప్షన్. వేసుకున్నాను ఫస్ట్ ఒక స్పినచ్ అంటే పాలకూర మీద నేను ఇక్కడ ఆల్రెడీ సాటే చేసి పెట్టుకున్నా క్యారమలైజ్ అంటే ఉల్లిపాయల్లో ఉన్న షుగర్స్ రిలీజ్ అయ్యాయి. సో దట్ ఆ బ్యూటిఫుల్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. అండ్ దాంతోపాటు కొంచెం క్రచ్గా కూడా మనం తయారు చేసుకున్నాం కాబట్టి కొంచెం టేస్ట్ రియల్లీ నైస్. ఇప్పుడు నేను దీని మీద వేసుకుంటున్నాను. టొమాటోస్ కూడా యాడ్ చేద్దాం జస్ట్ ఆ ఫ్రెష్ ఫ్లేవర్ కోసం. వద్దంటే అవాయిడ్ కూడా చేయొచ్చు. దీని మీద సన్నగా కట్ చేసుకున్న కీరా ముక్కలు కానీ క్యాప్సికమ్ ముక్కలు కానీ అంటే రౌండుల్స్లా చక్రాల్లా కట్ చేసి పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. బట్ దెన్ మన ఈ స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉన్న స్టేక్ని బ్యాలెన్స్ చేయడానికి, ఒక మంచి ట్యాంగినెస్ బ్యాలెన్స్ చేయడానికి నేను యూస్ చేస్తున్నాను టమాటో. జ్యూసెస్ కూడా రిలీజ్ అయ్యాయి. ఈ జ్యూసెస్ని కూడా మనం వేస్ట్ చేయొద్దు. ఓల్డ్ అని ఫ్లేవర్స్ ఉంటాయి. వీటిని కూడా నేను ఏం చేస్తానంటే స్మార్ట్గా సాస్లో కలిపేస్తాను. సో దట్ కన్సిస్టెన్సీ అనేది మనం ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అయినా కావాలంటే బ్రెడ్ ముక్కల మీద మీరు బటర్ కూడా రాయొచ్చు, కానీ ఆల్రెడీ ఈ సాస్లో బోల్డ్ అని ఫ్లేవర్స్ ఉంటాయి కదా, వాటిని మనం యూటిలైజ్ చేసుకుంటున్నాను. పక్కన నేను ముందుగానే క్విక్గా ప్యాన్లో కొంచెం స్టేక్ ఫ్లేవర్స్ తోటి కాస్త ఉల్లిపాయల ఫ్లేవర్ తోటి కుక్ చేసి పెట్టుకున్న ఈ బేబీ కార్న్ స్ట్రిప్స్ని సర్వ్ చేస్తాను. సింపుల్గా హెల్తీగా తయారు చేసుకున్న ఒక బ్యూటిఫుల్ రెసిపీ ఇది. బ్రెడ్ని యూస్ చేస్తున్నాను, దాంతోపాటు ఫ్రెష్ వెజ్జీస్ని యూస్ చేస్తున్నాను. ఎటువంటి చీజ్ కానీ ఫ్యాట్నింగ్ కన్సిస్టెన్సీతో ఉన్న వెరైటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ కానీ ఏం యూస్ చేయట్లేదు కాబట్టి ఇట్స్ అ వెరీ వెరీ హెల్తీ ఆప్షన్. కంప్లీట్గా ప్రెజెంటేషన్ చేసి చూపిస్తాను. యూ విల్ లైక్ ఇట్. సింపుల్గా బ్రెడ్ పీస్ మధ్యలో ఒక హోల్సమ్ స్టేక్ని సర్వ్ చేయడం అనేది కాస్త అడ్వెంచరస్ పని. ఎందుకు అంటే మనం ఎక్కువగా స్టేక్ అనేది సపరేట్గా కట్ చేసుకుని దానికి కావాల్సిన కాంబినేషన్తో పాటు అంటే కాస్త వెజీస్ కావాలో, ఫ్రైస్ కావాలో, కార్బ్స్ కావాలో, రైస్ కావాలో అలాగా సర్వ్ చేసుకుంటూ ఉంటాం. ఇలా ఒక హోల్సమ్ బిగ్ చంక్ ఆఫ్ మీట్ని మనం సర్వ్ చేసేటప్పుడు ఫ్లేవర్స్ని ఎంత మనం పర్ఫెక్ట్గా ఇంపాక్ట్గా మనం డెలివర్ చేయగలిగితే అంత బాగుంటుంది అనమాట. ఆల్ రైట్, సో ఇంకా ఎటువంటి హెవీ టర్మ్స్ అంటే యూస్ చేయడం మనం ఒక బ్యూటిఫుల్ స్టఫ్డ్ క్యాప్సికమ్ రెసిపీని ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాం కదా. అసలు ఈ వెజిటేబుల్స్లో వెరైటీ ఆఫ్ స్టఫింగ్స్ కానీ స్పైసెస్ కానీ మసాలాస్ కానీ యాడ్ చేయడం అనేది ప్రతి ఒక్క దేశంలో కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేసే ఈ సర్బియన్ స్టైల్ రెసిపీలో మనం కాస్త మీట్ని కూడా స్టఫ్ చేసుకుందాం, రైస్ని కూడా స్టఫ్ చేసుకుందాం. సో చూడడానికి బయట నుంచి ఒక చిన్న స్నాక్ ఐటెంలా కనిపించిన ఇట్స్ అ కంప్లీట్ మీల్ బై ఇట్ సెల్ఫ్. సో ఇప్పుడు మనం తయారు చేసుకుందాం సర్బియన్ స్టఫ్డ్ పెప్పర్స్. సో మన సర్బియన్ స్టఫ్డ్ పెప్పర్స్కి కావాల్సిన వెరైటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. కాస్త చీజీగా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మనం ఇక్కడ యూస్ చేద్దాము కాస్త మొజ్జరెల్లా చీజ్ యూస్ చేస్తున్నాను, సన్నగా తరుక్కున్న ఆలు ముక్కలు, మటన్ పీసెస్ని కూడా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకున్నాను. స్టఫ్ చేసినప్పుడు కాస్త చిన్నగా అయిపోతాయి. నేను ఇక్కడ పెప్పర్స్ అంటే క్యాప్సికమ్ అనమాట. సో రెడ్ బెల్ పెప్పర్స్, ఎల్లో బెల్ పెప్పర్స్, దాంతోపాటు క్యాప్సికమ్ ముక్కల్ని ఈ బ్యూటిఫుల్ కలర్ మిక్స్చర్ని మనం యూస్ చేద్దాం. రైస్
యూస్ చేద్దాం. సింపుల్గా బేసిక్గా ఈ బాస్మతి బియ్యం అంటాం కదా, బిర్యానీ బియ్యం, దాన్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను. కొంచెం పొడిగా ఉన్నా ముద్దగా ఉన్నా ఏం పర్వాలేదు, ఎలాగో స్టఫింగ్కే వెళ్తుంది. ఒక ఎగ్, కాస్త ఆల్ స్పైస్ మిక్స్ వేసుకున్నాను, వెల్లుల్లిపాయలు అండ్ ఉల్లిపాయలు. రెగ్యులర్గానే సాల్ట్ అండ్ వెరైటీ ఆఫ్ వెజీస్ని మనం కావాల్సినట్టుగా యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ ప్యాన్ సూపర్ హాట్ అయిపోయింది. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ నేను వెల్లుల్లిపాయల్ని కొంచెం ఎక్కువగానే దంచి పెట్టుకుంటాను. సో స్టఫింగ్ అనేది మనం ఒక ఫ్లేవర్ మిక్స్చర్ని తయారు చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ మీట్ని మనం కుక్ చేసుకోవాలి అండ్ పొటాటోస్ని కూడా కుక్ చేసుకోవాలి. అన్న ఎలాగో కుక్ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి మిగతావన్నీ ఆ ఫ్లేవర్ ఎన్హాన్సింగ్ మిక్స్చర్ లాగా మార్చుకోవాలన్నమాట. ఫస్ట్ ఆనియన్స్ని ఫస్ట్ మనం వేసుకున్నాం. ఎక్కువగానే అనిపిస్తుంది కానీ ఇదే ప్యాన్లో నేను మగ్గబెట్టుకుంటాను. సో అన్ని ఫ్లేవర్స్ ఒకటే ప్యాన్లో ఉండేటట్టు యూజ్ చేద్దాం. ఉల్లిపాయలు, దాంతోపాటు ఒక మంచి హర్బీ ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాను కాస్త థైమ్, ఫ్రెష్ థైమ్ కొంచెం వేసుకుందాం. ఇలా స్ట్రింగ్స్ లాగా వచ్చినవి సపరేట్ అయిపోతాయి మళ్ళీ. ఇప్పుడే నేను ఇందులో వేసేసుకుంటున్నాను ఈ ల్యామ్ ముక్కలు. ఎందుకంటే మనం సపరేట్గా మ్యారినేట్ చేసుకోవట్లేదు. సో ఈ కుకింగ్ ప్రొసీజర్లోనే పూర్తి ఫ్లేవర్స్ అని రావాలంటే ఫస్ట్ మన ల్యామ్ పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి. ఒక 5 minutes వరకు కుక్ చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ స్టెప్లో కడుగు పెట్టేద్దాం. ఆల్ రైట్, మీట్ కుక్ అయిన 5 minutes తర్వాత కొంచెం కలర్ మారుతుంది కదా, దిస్ ఇస్ ద కరెక్ట్ టైం. ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను సన్నగా తరుక్కున్న పొటాటో ముక్కలు. లైట్గా బ్లాండ్ చేసి పెట్టుకున్నాను. అంటే కొంతమంది ఇళ్ళలో 1 కుక్ అని అంటూ ఉంటారే, ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయ్యేంత వరకు, మనకు కాస్త పలక తగిలేంత వరకు అల్దాంతే అలా కుక్ చేసుకుని పెట్టుకుంటే పర్ఫెక్ట్గా కుకింగ్ టైం సరిపోతుంది అండ్ అన్ని ఇంగ్రీడియంట్స్ ఈక్వల్గా కుక్ అవుతాయి అన్నమాట. వేసుకున్నాం కాస్త సాల్ట్ అండ్ ఆల్ స్పైస్ మిక్స్ని వేసుకుందాం. ఒకవేళ ఆల్ స్పైస్ మిక్స్ లేకపోతే కాస్త జీలకర్ర పొడి ఎక్కువగా వేసుకుని మీరు గరం మసాలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అండ్ కొంచెం కారపొడి రెగ్యులర్గా సరిపోతుంది. ఈ ఫ్లేవర్స్ తోటి కూడా ఒక బ్యూటిఫుల్ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఇందులో వేసుకుంటున్నాను కొంచెం ఫ్లేక్స్. చిల్లీ కాస్త ఎక్కువగా వేసుకున్నాను ఎందుకంటే మొత్తం వేసుకున్న ఫ్లేవర్స్ అన్నీ కూడా స్టఫ్ చేసుకున్నప్పుడు కొంచెం న్యూట్రల్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే బయట స్కిన్ని మనం ఎటువంటి ఫ్లేవర్స్ యాడ్ చేయలేదు కాబట్టి కొంచెం ఈ ఫ్లేవర్స్ కాస్త కొంచెం ఎక్కువగా, ఉప్పు ఎక్కువైందో లేదో అర్థం అవ్వట్లేదు అంటారు కదా, అంత లెవెల్కి మనం వేసేసుకుని పెట్టేసుకుందాం. జస్ట్ మిక్సర్. ఇందులో నేను వేసుకుంటున్నాను కాస్త రైస్. జస్ట్ ఆ మిక్స్డ్ రైస్, మసాలా రైస్ తయారు చేస్తున్నట్టుగా తయారు చేసుకుంటున్నాం కదా. సో మీరు ఇక్కడ గమనిస్తే రైస్ కొంచెం తక్కువగా అండ్ మసాలాస్ కాస్త ఎక్కువగా ఉన్నప్పుడు ఇది పర్ఫెక్ట్ మిక్స్చర్ లాగా రెడీ అవుతుంది. ఎందుకంటే మొత్తం రైస్ ఉంటే ఫ్లేవర్స్ అన్ని బ్లాండ్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఒక ఎగ్, హోల్ ఎగ్. రైస్ వేసుకున్న తర్వాత ఎగ్ ఎందుకు వేసుకుంటున్నాను అంటే ఎలాగో మళ్ళీ స్టీమ్ చేసుకుంటాను. స్టీమ్ చేసుకున్నప్పుడు ఎగ్ పూర్తిగా కుక్ అవుతుంది. ఇలా కొంచెం కోట్ చేసుకుంటే ఆ ఎగ్ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. కాస్త పచ్చిగా ఉంటే పర్ఫెక్ట్గా కుక్ అయిన టైమింగ్ కూడా మనం ఇచ్చినట్టుగా ఉంటుంది అన్నమాట. దగ్గరకు వచ్చింది కదా, పర్ఫెక్ట్. ఎగ్ చాలా తొందరగా కుక్ అయిపోతుంది కదా, దిస్ ఇస్ అ గుడ్ టైం టు డు. సో ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను చీజ్. కాస్త గ్రేట్ చేసేసి వేసేసుకున్నా. మొజరెల్లా కైండ్ కానీ, చీజ్ స్లైస్ కానీ,
పార్మెజాన్ చీజ్ కానీ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ చీజ్ ఆల్సో ఈ పర్టిక్యులర్ రెసిపీకి సూపర్గా ఉంటుంది. జస్ట్ మనకు ఆ చీజీ ఫ్లేవర్ రావాలి. ప్యాన్ వేడి సరిపోతుంది, క్లోజ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఇందులో ఈ పార్మెజాన్ ఫ్లేవర్ చాలా ఎక్కువగా ఇష్టం అని చెప్పేసి కాస్త పార్మెజాన్ చీజ్ వేసుకున్నాను. ఇంకా స్ట్రింగీ టెక్స్చర్ కావాలి అంటే మోజరెల్లా చీజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇందాక అనుకున్నట్టు. సో ఈ మిక్స్చర్ని కాస్త 1 minute వరకు కూల్ అవ్వనిద్దాం. కూల్ అయ్యేంత లోపల మనం టైం వేస్ట్ చేయకుండా క్యాప్సికమ్ని రెడీ చేసుకుందాం. జస్ట్ పైనుంచి కాస్త కట్ చేసుకుంటున్నాను. ఇలా పూర్తిగా కట్ అవ్వకూడదు, సో దట్ స్కూప్ చేయడానికి ఈజీగా ఉంటుంది అండ్ వెజిటబుల్ కూడా వేస్ట్ కాదు. మిగతా కూడా ఇలాగ కట్ చేసుకుందాం. సాఫ్ట్గా ఉన్న వెజిటబుల్స్ ఈ రెసిపీకి హ్యాపీగా మనం యూస్ చేయొచ్చు, వేస్ట్ చేయకుండా. ఓకే, లోపల మనం తీసేస్తే చిన్న కప్ లాగా రెడీ అవుతుంది. ఒకవేళ కావాలంటే ఈ పీసెస్ని కూడా తీయచ్చు, కానీ ఇట్ డజంట్ రియల్లీ తీసుకున్నా. కప్స్ రెడీ అయిపోయాయి. మనం స్టఫింగ్ చేయడం మొదలు పెట్టేద్దాం. ఒక బిగ్ స్పూన్ ఇలా మీరు ఏదైనా పార్టీకి సర్వ్ చేయాలి అనుకుంటే ముందుగానే రైస్ మిక్స్చర్, చీజ్ వేసేసుకుని, వెజ్జీస్ వేసుకుని, మీట్ వేసుకుని కుక్ చేసేసుకున్న తర్వాత క్లోజ్ చేసేసుకుని మీరు పక్కన పెట్టేసుకోండి. ఒక ఇంచుమించు ఒక 2-3 hours ముందరే ఈ ప్రిపరేషన్ అయిపోతే జస్ట్ గెస్ట్ వచ్చిన ముందరే మీరు క్విక్గా ప్యాన్లో కుక్ చేసుకుంటే కూడా సరిపోతుంది. స్టఫ్ చేసేసుకున్నా. పర్టిక్యులర్ యూజ్ చేసిన ఫ్లేవర్ కాంబినేషన్ అనేది క్యాప్సికమ్లో చాలా చాలా బాగుంటుంది. ఎటువంటి డిఫరెంట్ వెజ్జెస్లో కూడా చేయొచ్చు, కానీ ఐ థింక్ ఇట్స్ పర్ఫెక్ట్ విత్ క్యాప్సికమ్. స్టఫ్ చేసేసుకున్నాం కదా, ఏం చేద్దాం అంటే ఆల్రెడీ చాలా ఫ్లేవర్ఫుల్ ప్యాన్లో మనం ఈ ప్రొసీజర్ని కంటిన్యూ చేద్దాము. ఒకవేళ కావాలంటే మైక్రోవేవ్లో రోస్ట్ సెట్టింగ్ పెట్టేసుకుని ఈ స్టఫ్డ్ పెప్పర్స్ని మీరు కాస్త రోస్ట్ అవ్వనివ్వచ్చు. ప్యాన్లో కూడా హ్యాపీగా ప్రొసీజర్ని కంటిన్యూ చేసేయచ్చు. వీటిని యాడ్ చేసుకుని రెండు వైపులా పర్ఫెక్ట్గా రోస్ట్ చేసుకుంటాను. ఇంకా తొందరగా కుక్ అవ్వాలి అంటే కాస్త మూత పెట్టి మగ్గనిస్తాను. రెగ్యులర్గా మనం స్టఫ్డ్ కర్రీ స్టార్ట్ చేసుకుంటే ఎలా చేసుకుంటాం అలాగే మొత్తం రెసిపీ అయిపోయింది. ఇంకేం చేస్తాను, డైరెక్ట్గా ప్రజెంటేషన్ చేసి మీకు చూపిస్తాను. సో ప్రజెంటేషన్లో కలిసి ఆల్ రైట్, సింపుల్ రెసిపీస్ తోటి మన సర్బియన్ జర్నీని స్టార్ట్ చేసాం. మరీ అన్రియలిస్టిక్గా కాకుండా కిచెన్లో దొరికిన ఇంగ్రీడియంట్సే కాదు, కాంబినేషన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ మనం యూస్ చేసే కుకింగ్ టెక్నిక్ కాస్త డిఫరెంట్గా యూస్ చేస్తే కంప్లీట్గా ఒక డిఫరెంట్ రెసిపీ లాగా మారిపోతుంది. సింపుల్గా మీట్ అండ్ రైస్ని స్టఫ్ చేసుకుని దాని లోపల మనం ఈ బ్యూటిఫుల్ ఫ్లేవర్స్ని యాడ్ చేసి పెప్పర్స్లో సర్వ్ చేసుకుంటే ఒక డిఫరెంట్ రెసిపీ లాగే ఉంది కదా. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మనం సపరేట్గానే తింటూ ఉంటాం, కానీ ఇలా కలిపేసి డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తే ఒక డిఫరెంట్ వంటకం లాగా అయిపోతుంది. అండ్ ఇంకా ఈ వారం మొత్తం బోల్డ్ అని సర్బియన్ వంటకాలు అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ రెడీగా ఉంటాం. ఎక్కడ గ్లోబల్ కుజీన్, వావ్ ఏమి రుచిలో.